మీ టు కమ్ yes నేను ఫ్రీనే. అది కాదురా నీకేదో పని ఉందని చెప్పు. పనుంది నాకు కాదురా నీకు. ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తాం. thank you ఆకలేస్తుంది ఏమైనా తిందామా? సరే ఏం తిందాం? as you wish but I'm feeling so hungry. 2 TCR brownie. వాట్సాప్? నీ ఏజ్ ఎంత? ఎందుకో ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళై ఎంతకాలం అయింది? వా ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయ, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించనివేవో మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. అబచా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మ్యాటర్ ఎత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయ, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హే సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్తో నేను అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటలో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా. నేను గర్ల్స్తో ఫ్రెండ్షిప్పా? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరి మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్టా? స్ట్రేంజ్. జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్. ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో, ఐఎమ్ సారీ రా శ్రేయ, ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు? నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఏ నా మీద మోసు తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్. నీ అవసరాలకి వాడు. మొన్న నేను, ఈ రోజు వాడు. నీ టైం దగ్గర పడిందే. ఉండే నీ కిస్ ఇచ్చి చాలా రోజులు. హలో శ్రీ. శ్రేయ, ఆర్ యు క్రైయింగ్? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాల మొక్కుంది. అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుందనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు టెంపుల్కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయా. హా మమ్మీ. మమ్మీ పిలుస్తుంది. మమ్మీతో ఈ విషయం చెప్పకు. నో ప్రాబ్లం, విల్ గో. మార్నింగ్ మెసేజ్ చేస్తాను. గెట్ రెడీ. బాయ్. బాయ్. ఎరా బొమ్మర్ది, ఏముండేవు? గాడిదు అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటను. ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే. అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే.
నేనేమన్నది రే ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చావు రేపు నిన్ను ఎవరు అడగరు ఏమీ చెప్పరు నువ్వే ఎదురు అడుగుతావు ఓల్డ్ స్టోరీ రిపీట్ దానికింత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు వద్దురా నీ ఒక నమస్కారం బాబు శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా ఒక పెళ్ళైన మగాడిని ఏ అమ్మాయి ప్రేమించదు అర్థమైందా ప్రేమిస్తే ఆడా మగ మధ్యమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయితే మరీ అడ్డగోలుగా వాక్కు వెళ్ళబడుకో చూద్దాం లెట్ us see the play రే సినిమా ఇంకా చాలా ఉంది రే వెళ్ళరా బాబు బా నిద్ర పట్టట్లేదేంటి శ్రేయకు ఫోన్ చేద్దామా ఈ టైంలో బాగోదేమో పోనీ మెసేజ్ చేద్దాం సర్లే రేపు పొద్దున్న చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు హే థ్యాంక్స్ యార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ టేక్ కేర్ బాయ్ ఇంకా పడుకోలేదా ఈ మనిషి శ్రేయ ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయ నువ్వు వాటి గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది అంత లేదులే నీ వైఫ్ చాలా లక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్ Hey, somebody's blushing, huh? నథింగ్ లైక్ దట్ అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం అది ప్రేమే కాదని అనుకున్నా ఓకే ఇప్పటికి చాలా టైం అయిపోయింది క్యాచ్ యు టుమారో బై పీస్ అవుట్ గుడ్ నైట్ ఎక్కడ తెచ్చాడు బస్ దగ్గరికి రావచ్చు కదా రే కాల్సిన పొందిరా అక్కడ కాదు కొంచెం కింద హలో ఎరా మాయా బస్ దగ్గరికి వచ్చు కదా పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు అబ్బా ఎవరన్నా కనుక్కోనరా అదవా ఎక్కడికైనా వెళ్ళాలరా ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో ఓ అంటమ్మా అదా నేనుండేది అక్కడే రండి ఓకే అమ్మ అంకుల్ అటు కాదు ఇటు అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎవరు శ్రీనా ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సాన్నాస్ అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా ఆ పెళ్ళి ఆడి బూడిదా ఆడు నా మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యు మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పరుపు పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో కమాన్ ఫిక్స్ అయిపో నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో అవునరా శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది
ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కర్కి ఫుల్ పందురికి ఆడు చూడు ఎలా పూసేస్తున్నాడు. తల కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు యాదవ. హాయ్ ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమ్మగాడు లోకల్. ఆడి గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి ఆ ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా